విరమణ చర్చలు కోరుకోవటం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాగ్జీ అన్నారు. కాల్పుల విరమణను కోరుకుంటున్నదన్న డొనాల్డ్ ట్రంప్ వాదనను తిరస్కరించారు. అమెరికా తన చట్టవిరుద్ధ యుద్ధ చర్యలను ముగించే వరకు ఇరాన్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని అరాగ్జీ చెప్పారు. చివరి వరకు తనను తాను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడులను ఆయన సమర్థించారు. కాల్పుల విరమణ చర్చలు కోరుకోవటం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాగ్జీ అన్నారు. కాల్పుల విరమణను కోరుకుంటున్నదన్న డొనాల్డ్ ట్రంప్ వాదనను తిరస్కరించారు. అమెరికా తన చట్ట విరుద్ధ యుద్ధ చర్యలను ముగించే వరకు ఇరాన్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని అరాగ్జీ చెప్పారు. చివరి వరకు తనను తాను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడులను ఆయన సమర్థించారు. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని లాజిస్టిక్స్ సపోర్ట్ క్యాంప్ పై రాకెట్ డ్రోన్ దాడి జరిగింది. ఓ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని 5 కాట్యూషియా రాకెట్లు ఒక డ్రోన్ అటాక్ చేశాయి. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ఇదే ప్రాంతంలో గతంలో జరిగిన దాడిలో 5గురు గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు. దాడి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.